పచ్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, నా పేరు జేకే బిఎన్బి టీవీ. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూసి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఈరోజు ముఖ్య వార్తల్లోకి వెళ్తే, అమెరికా చూడండి, గ్రీన్ కార్డ్ ఉండాలి, H1B వీసా ఉండాలి, లేకపోతే అక్కడ పౌరసత్వం లేదు. కానీ మన భారతదేశంలో గ్రీన్ కార్డ్తో పని లేకుండా ఆధార్ కార్డే గ్రీన్ కార్డు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఉదాహరణకు ఒక టాయిలెట్కే వెళ్ళారు, ఆధార్ నెంబర్ చెప్పండి. ఒక ఫోన్ నెంబర్ ఫోన్ సిమ్ తీసుకోవాలి, ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి. ఒక లాడ్జీలో రూమ్ తీసుకోవాలి, ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి. ఇలా ప్రతి చోట ఆధార్ 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 ఆదరణ ఆధార్ కార్డుకి పెరిగిపోతుంది, కానీ మనిషికి ఆదరణ పెరగటలేదు. మరి ఎందుకు ఈ ఆధార్ కార్డు పెట్టారో ఎవరికి తెలుసు తెలియదో నాకు తెలియదు, కానీ మీ అందరికీ తెలుసు ఆధార్ కార్డు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, దీన్ని ఏంటి అని, దీని పుట్టుపురోతలు మొత్తం మీకు తెలుసు. అయితే ఇప్పుడు భారతదేశంలో దరిదాపుగా 148 కోట్ల ప్రజల్లో 80 కోట్ల మందికి రేషన్ కార్డులు ఉన్నవి. ఇవి ప్రభుత్వాలు అనేకమైన పథకాలు అనౌన్స్ చేస్తున్నాయి. బేటీ బచావో, అలాగా గరీబీ హటావో, అలాగా మనం చూస్తే పేదరిక నిర్మూలన అని రైస్ పంపిణీ, అలాగే అనేకమైన పథకాలు, బస్సులు పంపిణీ, బస్సులు ఫ్రీ, ఏ పథకం తీసుకున్నా సరే మీకు ఫీజులు కన్సెక్షన్ కానీ, లేదు ఒక కాలేజీలో సీటు కావాలంటే మీకు రాయితీలు కావాలన్నా ఇవన్నిటికీ కూడా ఆధార్ కార్డు కంపల్సరీ. ఆధార్ కార్డు ఉన్న వారికి ఒక వాల్యూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు రేషన్ కార్డులు, ఆధార్ కార్డు పక్కన పెట్టేద్దాం, రేషన్ కార్డు విషయంలో రేషన్ కార్డుకి కేవైసీ వేయాలి. ఇంతకుముందు అకౌంట్లకి, మీ బ్యాంక్ అకౌంట్లకి కేవైసీ వేసుకోకపోతే మీ బ్యాంక్ ఆపేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యతారహితంగా ప్రతి ఒక్కరు కూడా బెదిరించడం సాగింది. మీరు ఆధార్ కార్డు కేవైసీ వేసుకోకపోతే మీకు ఇదే అయిపోతుంది, మీకు రేషన్ కార్డు వేయకపోతే ఇదే అయిపోతుంది, మీకు ఆధార్ కార్డు మీకు సిమ్ము బ్లాక్ అయిపోద్ది, ఆధార్ కార్డు లింక్ అవ్వకపోతే మీకు అకౌంట్ బ్లాక్ అయిపోద్ది. అలాగా ప్రతి విషయంలో కూడా ఆధార్ కార్డు. అయితే ఇప్పుడు బోగస్ కార్డులు, బోగస్ రేషన్ కార్డులు, కోట్లు ఆస్తులు ఉండి వాళ్ళకి కూడా రేషన్ కార్డులు, వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళకి రేషన్ కార్డు కావాలి, భారతీయ పౌరసత్వం కావాలి. అయితే గతంలో రేషన్ కార్డు 2 రకాలు ఉండేవి, రేషన్ ఇచ్చేవి, నాన్ రేషన్ 2 రకాలు. ఆధార్ కార్డు వచ్చినాక రేషన్ కార్డులు, నాన్ రేషన్ ఈ 2 తీసేసి రేషన్ ఇవ్వడం ఒకటే పెట్టారు. ఇంతకుముందు ఆధార్ కార్డుతో సంబంధం లేనప్పుడు రేషన్ కార్డు ఉంటేనే భారతీయ పౌరసత్వం ఉండేది. అదే టైపులో ఇప్పుడు ఆధార్ వచ్చినాక అవి 2 తీసేసి ఒకటే పెట్టారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 31వ తారీఖు, అంటే మార్చి 31వ తారీఖు లోపు మీరు మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈ కేవైసీ వేయాలి, లేదంటే డౌన్లోడ్ చేసుకోండి. ఆధార్ డౌన్లోడ్ చేస్తే దాంట్లో మీరు రేషన్ కార్డు లింకప్ చేసుకోవడానికి మీరు పెట్టుకోండి, లేని పక్షాన మీ రేషన్ కట్ అయిపోద్ది.
ఒక రేషనే కాదు, మీ పిల్లలకి ఫీజులు, స్కూల్ ఫీజులే కానీ, మీ ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య కార్డులు కానీ, లేకపోతే మీకు ఏమన్నా పథకాలు అమల్లో ఉంటే అవి కానీ, ఇలాగా అన్నీ కూడా మీకు రేషన్ కార్డుతో లింకప్ అయి ఉన్నాయి. కాబట్టి పేదరిక నిర్మూలన అని ఇలాంటి చాలా పథకాలు రేషన్ కార్డుతో సంబంధం ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా వెంటనే నా మాట విని ప్రభుత్వ సలహాకి మీరు వెంటనే బయలుదేరి మీ సమీపంలో ఉన్న మీ ఆధార్ కార్డు తీసుకొని, మీ రేషన్ కార్డు తీసుకొని, మీరు నయా పైసా కట్టక్కర్లేదు, తీసుకొని వెళ్ళి మీ రేషన్ డీలర్ దగ్గరికి కానీ, మీ ఈ సేవా కేంద్రం దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళ్ళండి. మీ సెల్ ఫోన్లో కానీ డౌన్లోడ్ చేసుకోండి, మీ సెల్ ఫోన్లో కానీ. ఎలాగైనా సరే మీరు ఆధార్ కార్డ్ని లింక్ చేయండి. రేషన్ కార్డ్ని 31వ తారీఖు లోపు చేసుకోకపోతే రేపు ఏప్రిల్ 1 నుండి మీరు ఏప్రిల్ ఫూల్ అవుతారు, మీకు రేషన్ రిలీజ్ అవ్వదు. ఇది కేంద్రం రాష్ట్రం గట్టిగా డంకా వధించి చెప్తుంది. కాబట్టి నా మాట విని మీరు వెంటనే మీ సమీపంలో ఉన్న మీ డీలర్ దగ్గరికి వెళ్ళి, మీ సందుల్లోకి వస్తున్నాయి, మీ వ్యాన్లు వస్తున్నాయి, వ్యాన్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీ ఆధార్ కార్డు లింక్ అయిందా రేషన్ కార్డుతో లేదా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు రేషన్ వస్తుంది. లేదనుకోండి మీకు రేషన్ ఆగిపోతుంది. ఉచిత రైసు, ఉచిత గోధుమలు, ఉచిత కందిపప్పు, ఉచిత నూనె ప్యాకెట్లు, ఉచిత పంచదార ఇవన్నీ కట్ అయిపోతాయి. కాబట్టి మీరు వెంటనే నా మాట విని, మీ సోదరుడు వలె మీ సోదరుడు మాట విని మీరు వెంటనే మీ రేషన్ కార్డు జేబులను పట్టుకుంటారో చేతిలో పట్టుకుంటారో అతనైనా ఆమె సరే మీరు రేషన్ కార్డుని కేవైసీ చేయించుకోండి. లేని పక్షాన మీకు రేషన్ రాదు. కాబట్టి మిత్రులారా, మహిళామణులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, మీ అందరూ కూడా మీ బంధువులకి, మీ స్నేహితులకి ఇది షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకి కూడా తెలిసి ఈ విషయాన్ని వాళ్ళు కూడా రేషన్ కార్డ్ని అప్డేట్ చేసుకోవడానికి తీసుకెళ్తారు. లేని పక్షాన వారు ఉత్తి పుణ్యాన్న అన్యాయంగా వాళ్ళ రేషన్ కార్డు తొలగించబడుతుంది. కాబట్టి థ్యాంక్ యూ. దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.